కాకర ప్రసాదరావు జ్యోతిష్య శాస్త్రంలో గొప్ప పట్టు సాధించారని పలువురు వక్తలు కొనియాడారు. ప్రసాదరావు జ్యోతిష్యం చెబితే తిరుగు ఉండదని నిరూపించుకున్నారని పేర్కొన్నారు. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు జ్యోతిషమాల వాస్తు విజ్ఞాన మాసపత్రిక ఎడిటర్ కాకర ప్రసాదరావు సంతాప సభ విశాఖ నగరంలో నిర్వహించారు. ముందుగా ప్రసాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు ఘనంగా నివాళులర్పించారు. ప్రసాదరావు గారు మాకు సమకాలికులు. మాతో రైల్వేలో ఉద్యోగం చేస్తుండేవాళ్ళు. మేమంతా ఒకే దగ్గర బ్రదర్స్లాగా ఉండేవాళ్ళం. ఏ అనుపనకులు లేకుండా కొంతకాలం తర్వాత ఆయనకి కలిసి వచ్చి జ్యోతిషం మీద చాలా మంచి పట్టు సాధించారు. ఆయన నోటి వాక్ ఏమిటో కానీ ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళినా సరే, అమ్మ నీకు శుభం జరుగుతుంది అని అంటే అదే శుభం జరిగేది. ఇంచుమించు అసలు వాళ్ళ రాత వేరేగా ఉన్నా సరే ఈయన నోటిని వెంబడి ఏది వచ్చిందో అదే జరిగేది. కాబట్టి జ్యోతిషంలో మంచి పట్టు సాధించినది. అలాగే జ్యోతిష్మాల అనే ఒక పత్రికను కూడా మన ఆంధ్ర రాష్ట్రం అంతా నడిపించారు. ఏకకాలంలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు కూడా చేసేవాళ్ళు. వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు మా దగ్గర ఉద్యోగాలు చేస్తూ మాతో మమ్మల్ని కూడా వాళ్ళ పేరెంట్స్లాగే గౌరవించడం ఈరోజు వరకు బాగుంది. ఈరోజు ఆయన స్వర్గీయులు అవ్వడం మాకు చాలా బాధాకరమైన విషయం. మేము ఆయన మర్చిపోలేకపోతాము. ఇప్పుడే కాదు, జన్మంతా మర్చిపోలేము. అసలు జన్మకి మర్చిపోలేము. ఆయన అంటే మాకు చాలా అభిమానం. ఆయన అందరినీ ఆ దృష్టితో చూసేవాళ్ళు. ఏ ఒక్కరితో ఎరా మెరా లేకుండా అందరితో కలుపుగోలుగా ఉండి ఏ స్థాయికి వెళ్ళినా ఆయనతో తోటి సహోదరులందరినూ నా సోదరులే అన్నట్లుగా ఇది చేసేవాళ్ళు. ఏ డబ్బుల కోసం దేనికి ఆక్షించేవాళ్ళు కాదు. ప్రతిదినో మంచితనంతో మంచి మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళు. అందరికీ మంచి జరగాలని కోరుకునేవాళ్ళు.